హైదరాబాద్ నార్సింగిలో గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పురోగతి సాధించారు పోలీసులు. 5 నిందితులని ఇవాళ అరెస్ట్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో మైనర్పై ఇంటర్ స్టూడెంట్స్ ఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరికి మైనర్ బాలికకు పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆమెను బయటకు తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు 5 కూడా అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ నార్సింగిలో గత ఏడాది మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పురోగతి సాధించారు. 5 ఇవాళ అరెస్ట్ చేశారు పోలీసులు. గత ఏడాది సెప్టెంబర్లో మైనర్పై ఇంటర్ స్టూడెంట్స్ ఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరికి మైనర్ బాలికకు పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆమెను బయటకు తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు 5 కూడా అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. కేసుపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మొత్తంగా 5 ఇంటర్ స్టూడెంట్స్ నుంచి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఈ కేసులో వాళ్ళకి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందనుకోవాలి? ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదర్స్ కోట పరిధిలో ఈ ప్రాంతంలో ఈ అత్యాచారం జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ ఘటన జరిగింది. అయితే తల్లిదండ్రులు తాజాగా అమ్మాయి బాలికకు సంబంధించిన తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు పైన దర్యాప్తు చేసిన పోలీసులు 5 ఇంటర్ స్నేహితులు అందరూ ఒకటే అంటే కేంద్ర విహార్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర విహార్లో నివాసం ఉంటారు. వీళ్ళంతా కలిసి స్థానిక ఆలయం టెంపుల్ హనుమాన్ టెంపుల్ దగ్గర వీళ్ళంతా కలిసి జనరల్గా రెగ్యులర్గా కలుస్తుంటారు. అక్కడ కలిసిన సందర్భంలోనే ఈ బాలికతో ఈ గ్యాంగ్కి సంబంధించిన 5 ఇద్దరికి ఆ బాలికతో ఇంతకుముందే పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని అలుసుగా చేసుకుని వాళ్ళు నిర్మాషణ ప్రదేశానికి ఆటోలో తీసుకెళ్లినట్లు కూడా పోలీసులు గుర్తించారు. వారిని విచారిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీరిపైన ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు నార్సింగి పోలీసులు. అయితే ఇంతకుముందే ఈ అమ్మాయి ఎన్ని రోజుల నుంచి వీరి ఈ గ్యాంగ్కి సంబంధించిన వారితో స్నేహితులతో ఎన్ని రోజుల ముందు నుంచి పరిచయం ఉంది అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఎంతమంది 5 ఎంతమంది యత్నం చేశారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. వారి కుటుంబ సభ్యులు కూడా కొద్దిసేపటి క్రితమే నార్సింగి పోలీస్ స్టేషన్ కూడా వచ్చి ఈ భరోసా కేంద్రానికి సంబంధించిన షీ టీం బృందాలు కూడా కొద్దిసేపటి క్రితమే నార్సింగి పోలీస్ స్టేషన్కు చేరుకునే వారు కూడా బాలికకు కౌన్సిలింగ్ చేయడం పూర్తి స్థాయి వివరాలు తెలుసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వారిని ఫోక్సో కింద ఇప్పటికే చట్టం కింద విచారిస్తున్న నేపథ్యంలో వీరికి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉంది, ఎన్ని రోజులుగా వీరు అమ్మాయితోనే అంటే చాటింగ్ చేసిన ఆన్లైన్లో కూడా చాటింగ్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఆ చాటింగ్కి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం నార్సింగి పోలీసులకు తమ అమ్మాయి పైన బాలిక పైన ఈ 5 అత్యాచారం చేశారని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే పోక్సో కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని తర్వాత కూడా పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడతాయి అనేది మనం వేచి చూడాలి. పోక్సో కేసు కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో వారిని రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఈ విచారణ మాత్రం మరిన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్, థ్యాంక్ యూ సాగర్.